దగెత్తి డిఆర్ ఛానల్లో అవినీతి జరిగిందని, పనులు నాసిరకంగా ఉన్నాయని మాలేపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పైన పంట వేసుకుంటే కింద బీడు పెట్టుకొని ఉన్నాం. ఇక నా జీవితకాలం బీడు ఉండాల్సిందే. కాలం మొత్తం రేపు ఎల్ల వస్తే ఇటుకైనా బ్రిడ్జి కడితే ఫ్లడ్ వస్తే మొత్తం దిగిపోద్ది. ఇక చేసే పనే లేదు, ఎవరు చేయలేదు. దాన్ని మీరు చేసింది చాలా తప్పు, చాలా నాసిరకంగా ఉంది. దాన్ని వెంటనే మీరు చేయకుంటే 23 గ్రామాలు 23,000 ఎకరాలు. ఇది మా గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. తెలుగుదేశం గవర్నమెంట్ రైతుల ప్రభుత్వం. రైతుల కాడ మీద చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఆల్రెడీ ఈ తొలి కారు ఇవ్వలేదని చెడ్డ పేరు వచ్చింది. మళ్ళీ రెండో కారు ఇవ్వలేదని చెడ్డ పేరు వచ్చింది. రేపు తొలి కారు కూడా వేయలేము. రైతులు బాగుపడాలని చంద్రబాబు నాయుడు 30 కోట్లు ఇస్తే మీరు రైతులు చెడు చేసేట మీరు ఎట్ట బతకాలి చెప్పండి. మాకు ఈ పదవులు శాస్త్రంగా మేము గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. నేను ఇవాళ పదవి, నేను రైతుగానే వచ్చాను. నేను రైతుగానే ఒక ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా మీకు ఇచ్చా. దీన్ని న్యాయం చేయాలి. న్యాయం చేసి ముందు దాన్ని సైఫోలు కట్టేదని చూడండి. కాలం విషయంలో రైతుగా మీ దగ్గరికి వచ్చి ఈరోజు అందరికీ ఇస్తూ వస్తున్నాను. తిరుపతిలో సిఈ గారికి ఇచ్చా, నెల్లూరు విజిలెన్స్లో ఇచ్చా, పిఓకి ఇచ్చా, ఎస్సీకి ఇచ్చా, మీకు ఇస్తున్నాను. ఇది విజయవాడ పోతున్నా. రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నాను. సాయంత్రం కోర్టులో కూడా వేస్తున్నాను. అంటే మీకు అందరూ తెలియాలి ఎందుకు ఇస్తున్నాను కూడా. 2 మాటలు సింపుల్ చెప్తాను. మా కాలువ జగదత్తి రాచలపాడు కాలువ చాలా అధ్వాన స్థితిలో ఉంది. మా కాలువ పని రావడం జరిగింది. సరే కాలువ బాగుపడింది అని మేము అందరం సంతోషపడ్డాం. ఈరోజు బాగుపడేది పక్కన పెట్టేది నాసి రకంగా చేసి ఎక్కడ వెళ్తే అక్కడ బొక్కలు పడతామని చూపిస్తలేదు. ఒక కాలువ మన జీవిత కాలం మేము బ్రిటిష్ హయాంలో దొరికిన కాలువ అది. ఈరోజు మట్టి కట్టలతో నడుపుకుంటూ ఇన్ని రోజులు వచ్చాం. ఇప్పుడు ఎందుకు కొరకే కాలువ ఆధునీకరణ చేయాల్సి వచ్చిందంటే ఆ కాలువ బాగుంటే డిఆర్ ఛానల్ బాగుంటేనే, దగదత్తి రాచలపాడు కాలువ బాగుంటేనే డిఎం ఛానల్ నీళ్ళు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని జైకో నిధులు ఇవ్వకుండా ఆ రోజు ఉంటే చంద్రబాబు నాయుడు గారు రోజు ముఖ్యమంత్రిగా దీనికి నిధులు ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని చేయలా, గాలి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత వదిలి పెడితే వాళ్ళు ఎవరు సలహా లేకుండా ఏ రైతుని అడగకుండా నేను ఆ కాలం కింద 100 ఎకరాల రైతుని ఒక్క మాట అయినా ఇది ఎట్లా చేస్తే బాగుంటుందని ఎవరిని అడగవాలి. ఇష్టానుసారంగా చేసుకొని నాసి రకం చేసుకొని మేము కోరింది ఆ రోజు ఏంటంటే 0 నుంచి 6.7 వరకు 2 పక్కల గోడలు కింద కాంక్రీటు అన్ని కొత్త కట్టడాలు కడితే డిఎం ఛానల్కి పుష్కలంగా నీళ్లు ఇవ్వగలం అనే ఉద్దేశం మీద ఆ రోజు డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ 2, డిఆర్ ఛానల్ స్టేట్ నిధులతో, డిఎం ఛానల్ జైకా నిధులతో టెండర్లు పెరగడం జరిగింది. 2 కూడా నాసి రకంగా ఎందుకు ఇచ్చారు? ఇది రైతులు బాగుపడాలి. వీళ్ళు చేసిన పనికి ఈ సంవత్సరం మన 2వ కారు ఎట్టా వేసుకోలేము, మేము తొలి కారు కూడా వేసుకోలేము. నాసి రకంగా చేశారు. ఇలా దానికి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. కోర్టుకి వేస్తున్నాం. దాన్ని అందుకునే మీరు దాని మీద నేను గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాను ఎంక్వైరీ చేసి దాన్ని నిగ్గు తేలవాలని. మేము ఎందుకు మీరు తెచ్చుకున్నామరా ఈ టెండరు, మా కాలం నాశనం అయిపోయింది, ఇలా బాధపడుతున్నాం. ఈ టెండర్ రాకుండా మా కాలం బాగుండేది. ఈరోజు మమ్మల్ని రైతుల్ని అన్యాయం చేశారే. రేపు 23,000 ఎకరాలు 23 గ్రామాలు దీనికి బాధ్యత అవ్వబోతున్నారు. ఎఫెక్ట్ రేపు వాళ్ళు పంటలు పండించుకోలేరు. 23,000 ఎకరాలు పంట పండదు. 23 గ్రామాలు, 3 మండలాలు, దగదత్తి మండలం, బాగోలు మండలం, అల్లూరు మండలం, 3 మండలాల రైతులకి ఎఫెక్ట్ తగలబోతుంది. మీరు మొదట్లో వేసిన ఎస్టిమేట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? 10 దఫాలు 10 సార్లు తిరిగి 10 సార్లు కాలం మీద తిరిగి ఎస్టిమేట్ వేశారు. మీరు ఆ ఎస్టిమేట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? మొదట్లో ఫస్ట్ వేసిన ఎస్టిమేట్ 0 నుంచి 6.7 వరకు గోడలు పెడితే మీరు దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆ కారణం రేపు కోర్టులో చెప్పాలి. మేము గవర్నమెంట్ కోరేది కూడా ఒకటే, ఇది ఎందుకు మార్చారు? ఆ రోజు కోరింది 0 నుంచి 6.7 వరకే గోడలు కట్టాలి. గోడలు కడితే డిఎం ఛానల్ కూడా ఫుల్ కెపాసిటీ నీళ్ళు ఎత్తే
డిఎంసీ అనుకోని నీళ్లు పోతాయనే ఉద్దేశం మీద చేసింది. ఈరోజు దానికి భిన్నంగా మీరు ఏం చేశారు? ఎస్టిమేట్ ఎందుకు మార్చారు? మా రైతుల బోర్డు ఎందుకు? మీకు మా రైతుల బోర్డు ఖచ్చితంగా తగ్గుతుంది. నేను ఒక రైతుగా ఇవాళ టీడీపీ ఒక చైర్మన్గా ఆగ్రో చైర్మన్ రైతు, ఆగ్రో అంటే రైతులకు మేము చేసే సేవ. నేను ఒక రైతుగా ఆగ్రో చైర్మన్గా ఇలా మీకు ఇస్తున్నాను. దాని ముందు నిగ్గు తేల్చి ముందు మా సైఫన్ కట్టాల్సిందే. మీరు దాన్ని మేము రైతులనే పెట్టుకుంటాం, దాన్ని పగల కొట్టాల్సిందే, సైఫన్ ద్వారా నీళ్ళు నడపాల్సిందే. లేకుంటే మా పొలాలు ఏవి ఉండవు, మా కాలం పెట్టి ఉండవు. గుర్తుపెట్టుకోండి. నేను దీన్ని వదలం, కోర్టుకు వేస్తాను, సీఎం గారికి తీసుకుపోతా, ఇరిగేషన్ మినిస్టర్ గారికి పోయినట్టు పోతా, ఫైనాన్స్ మినిస్టర్ గారికి పోతాను, స్టేట్ విజిలెన్స్కి పోతాను, అందరికాడికి పోతా. అదే విజయవాడకి దయచేసి విజయవాడ పోవాలనే వచ్చాను. దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాము. చేసిన నాశనకం పని తీసేసి ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ చూపిస్తా. ఎక్కడెక్కడ కూడా గతంలో కాంగ్రెస్ ఇక్కడ ఏడాడ దబ్బాడు అని చూపిస్తా. ఇంకా బిల్లే తీసుకోవాలా? తడితే కింద ఏం లేదు, పైన పలసగా మీరు ఎంత మందం వేయాలా, ఎంత వేస్తున్నారో మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తారు. రైతుగా నేనేమే వేరే దగ్గర రైతు మా కాలువ మేము పుట్టక ముందు పుట్టిన కాలువని ఈరోజు అభివృద్ధి చేసేసారు. మేము కంక్రీట్ కోళ్ళు వచ్చి నీ బాగుపడిందని సంతోషపడడానికి ఇలా ఏడవాల్సి వచ్చింది. అనుకొని దయచేసి మీరు మాకు ఆడ సైఫన్లే కావాలి, ఆ కాంక్రీట్ పగలబుట్టి తీసేసిందే. అవసరమైతే మేము రైతులు డబ్బులు పెట్టుకుంటాం, దాని మీద సైఫన్ తప్ప ఆ బిడ్జి కట్టడానికి లేదు. అది కడితే మా జీవిత కాలం మేము ఇబ్బంది పడాల్సిందేను. నమస్కారం. దానికి